హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ PH మెగా వ్లాగ్స్. బీట్రూట్ కర్రీ తినలేని వాళ్ళు ఇలా బీట్రూట్ చపాతి ట్రై చేసి చూడండి, చాలా బాగా తింటారు. ఒక మీడియం సైజ్ బీట్రూట్ని పీల్ తీసుకోవాలి, సన్నని ముక్కలా చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకొన్ని వాటర్ పోసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టి గోధుమ పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇట్లా ముద్దలా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతీలు ఎన్ని రోజులైనా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ కలిపిన తర్వాత 10 to 15 minutes పక్కన పెట్టాలి. అలా పెట్టడం వల్ల చపాతీ బాగా మెత్తగా ఉంటాయి. తర్వాత వాటిని రేకుల్లాగా చేసి కాల్చుకోవడమే. కాల్చుకునేటప్పుడు నూనెకి బదులు నెయ్యి వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ బీట్రూట్ కర్రీ తినలేని వాళ్ళు ఈ చపాతీలు చేసి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బీట్రూట్ చపాతీలు చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.